బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతుంది. దర్యాప్తు ఉత్కంఠ రేపుతున్న వేళ కేసు నిందితుల నేరాన్ని ప్రూవ్ చేయడానికి ఈ పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ గా సిద్భావిస్తోంది. ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అట్టి పెన్ డ్రైవ్లో కీలక సమాచారం నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. డ్రైవ్లో వందలాది ఫోన్ నెంబర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తల ప్రొఫైల్స్ ఉన్నాయని ఉన్నట్లు గుర్తించిన సమాచారం. ఈ సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26 వరకు ప్రభాకర్ రావు విచారణ కొనసాగనుంది. పెన్ డ్రైవ్కు సంబంధించి మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక రాజకీయాలకు షేక్ చేస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతుంది. దర్యాప్తు ఉత్కంఠ రేపుతున్న వేళ కేసు నిందితుల నేరాన్ని ప్రూవ్ చేయడానికి ఈ పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ గా సిద్భావిస్తోంది. ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అట్టి పెన్ డ్రైవ్ లో కీలక సమాచారం నిక్షిప్తం చేసినట్టు తెలుస్తోంది. డ్రైవ్ లో వందలాది ఫోన్ నెంబర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తల ప్రొఫైల్స్ ఉన్నాయని ఉన్నట్లుగా గుర్తించారు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 వరకు ప్రభాకర్ రావును విచారణ కొనసాగనుంది. ఇక పెన్ డ్రైవ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా దర్యాప్తు అయితే ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతుంది. మరి ఈ ట్యాపింగ్ కేసులో ఒక పెన్ డ్రైవ్ అయితే చాలా కీలక ఆధారంగా మారింది. పెన్ డ్రైవ్ చుట్టూనే మొత్తం సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. మరి ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన రోజుల్లో పెన్ డ్రైవ్ లో ట్యాపింగ్ స్టోర్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పెన్ డ్రైవ్ లో వందల కొద్ది ఫోన్ నంబర్లు గుర్తించారు. ఇందులో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీల ప్రొఫైల్స్ ఈ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసినట్టయితే గుర్తించారు. మరి ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరి సిట్ విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే నాకు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అనే వాటికి అంటే విన్నాడు చెప్పాడు. మరి ఇప్పుడైతే ఏదైతే తను ఫోన్ ట్యాపింగ్ చేశాడో ఆ పెన్ డ్రైవ్ లో ఫోన్ నంబర్లు, అలాగే వాయిస్ రికార్డులు ఇవన్నీ బట్టి మరి దీని సంగతి ఏంటి అనేటట్టుగా ప్రభాకర్ రావును అయితే ఇటు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కేసు ప్రూవ్ చేయడానికి ఈ పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అనే సిట్ అధికారులు అంటున్న పరిస్థితి ఉంది. మరి ఎల్లుండి వరకు ప్రభాకర్ రావు నుంచి పూర్తి వివరాలను సిట్ అధికారులు సేకరించే అవకాశం ఉంది. మరి దీంట్లో ఈ విచారణ కొనసాగితే మాత్రం మరి పెన్ డ్రైవ్ విషయం ఇవన్నీ కూడా బయటకు వస్తే మాత్రం చాలా పెద్ద పెద్ద నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా మందికి ఉచ్చుబిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కీలక మలుపు తిరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఉచ్చు బిగుస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ రావుతో పాటు ఇద్దరు మాజీ సీఎస్ వెళ్తున్నారు. ఈ మాజీ ఎస్ఐబి చీఫ్ ను సిట్టు విచారించిన నేపథ్యంలో మరి ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పాల్పడనే విషయం పైన దర్యాప్తు అధికారులు అయితే మొత్తం కూపీ లాగుతున్నారు. మరి ఇప్పటికే అనేక మలుపులు తిరిగినటువంటి ఈ కేసులో ఈ పెన్ డ్రైవ్ అంశం మరో సంచలనంగా మారింది. మరి ఈ పెన్ డ్రైవ్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. మహేందర్ రెడ్డి, మరి ఈ యొక్క విచారణ ఎప్పటివరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ప్రభాకర్ రావు మరో 3 రోజుల పాటు అయితే తనకు విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరి దీంట్లో ప్రభాకర్ రావు చెప్పిన దానికి అంటే పెన్ డ్రైవ్ లో డేటా ఆధారంగానే ప్రభాకర్ రావు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు ఎవరెవరి పేర్లు చెప్పబోతున్నాడు, ప్రభాకర్ రావు చెప్పిన తర్వాత ఎవరెవరు నోటీస్ అవుతున్నాయి అన్ని కూడా ఇప్పుడైతే సాలిడ్ ఎవిడెన్స్ అయితే మరి సిట్ అధికారులకు అయితే దొరికింది. మరి ఆ పెన్ డ్రైవ్ లో కీలక సమాచారం నిక్షిప్తం చేశారని, పెన్ డ్రైవ్ లో వందల నెంబర్లు ఉన్నాయని తెలుస్తుంది. సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందో సిట్ కూడా అంతే స్పీడప్ గా వర్క్ అయితే చేస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఫోన్లు ఇవన్నీ కూడా ట్యాప్ చేశారు. మరి దీంట్లో ఎవరెవరు అనేది మాత్రం తెలియదు. అంటే కొద్ది రోజులు అంటే గంటలను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ సాలిడ్ ఎవిడెన్స్ అయితే దొరికింది. దాన్ని డేటా బేస్ చేసుకుని దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలంటే చూస్తున్నారు. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.